బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ అంటే అనేకమైనటువంటి పుర్రెల మాలను ఒకటి మెడలో వేసుకుంటాడు. చాలా భయంకరంగా ఉండదు ఆ స్వరూపం. మెడలో పుర్రెల మాల వేసి కూర్చుంటే ఎవరు నమస్కారం చేస్తారు, ఎవరు పూజ చేస్తారు, భయం లేదు. అది ఉగ్రస్వరూపంలా ఉండదా? పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము వద్రి నివాసము మీరు విల్లుగా అనుగు గదంతి చర్మమును హస్తములందు కపాలశూలముల్ పడివడిదాంతు శంకర కృపావరు రూపము ఆశ్రయించదన్నది. ఎందుకు మహానుభావుడు అలా పునుకల పేరు మెడలో వేసుకోవడం అంటే, ఆయనకి మెడలో రుద్రాక్షమాల వేసేవాడు లేడా? ఓ గంట మాట్లాడితే నా మెడలోనే రుద్రాక్షమాల వేస్తే శివ మహాసభల్లో శంకరుడి మెడలో రుద్రాక్షమాల వేయరా అనంతరం. మరి ఎందుకు ఆయన మెడలో పుర్రెలమాల అంటే, ఆయన పుర్రెలమాల వేసుకోవడం మెడలో మాల వేసేవాడు లేక కాదు. ఈ సృష్టి ప్రారంభం చేసేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారిని సృష్టించి వేదాలు ఇచ్చి వీటిని ఆధారం చేసుకుని సృష్టి చేయమన్నాడు. ఆఖరణ బ్రహ్మగారి కూడా ఆయుర్దాయం అయిపోయి పడిపోయాడు. పడిపోతే ఆ పుర్రెలు పడిపోతే అయ్యో పాపం, సృష్టి చేసిన వాడు, ఇంటి పెద్దవాడు, పితామహుడు, ఈయన తలకాయ కూడా ఇలా పడిపోతే ఏం బాగుంటుందో తడప తీసి తెగళ్ళలో వేసుకున్నాడు. అలా వేసుకున్న బ్రహ్మగారి పుర్రెల దండ పెద్ద దండ అయింది. అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన అలాగే ఉన్నాడు. అందుకని బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ అని శంకరాచార్యులు వారు స్తోత్రం చేశారు. ఆయన కాలకాలుడు, కాలాతీతుడు. ఆయన కాలమునకు వశపడేవాడు కాడు. అందుకే ఆయన కాళ్ళు పట్టుకున్నవాడు కూడా కాలాతీతుడే అవుతాడు. కాలమును దాటిపోతాడు. అంటే మళ్ళీ జనన మరణ చక్రమునందు ఇమడడు. పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధ్యర్థం అంటూ శ్రౌత శైవ ఆరాధనా విధి ఎందు తద్దినం పెట్టేటప్పుడు ఆఖరణ చెప్పే మంత్రాల్లో ఇదొకటి. అక్షయ వృత్తి ద్వారా దయారాధన సిద్ధి ద్వారా మనకి తల్లిదండ్రులకి ఏమందాలి అంటే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధిరస్తు అని కోరుకుంటారు. కాబట్టి అది ఇవ్వగలిగిన వాడెవరు అంటే పరమేశ్వరుడు. అంతటి మహానుభావుడు తండ్రి కనుక తప్పు చేస్తే లోకాన్నంతటినీ శిక్షిస్తాడు, వ్యక్తిని శిక్షిస్తాడు. అది ఆయనకున్న గొప్పతనం. చెప్పి శిక్షించాడు. ఇదిగో నువ్వు ఈ తప్పు చేశావు, అందుకు నేను శిక్షిస్తున్నాను అని చెప్పవలసిన అవసరం ఆయనకేం లేదు. ఎక్కడుండి శిక్షిస్తాడంటే వెనకనే ఉంటాడు, ఏం పైకి కనపడడు. ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. ఆ ఉన్న ఒక్కడే ఎప్పుడు ఏ రూపాన్ని ఎలా ధరించి ఎలా కర్మ ఫలితాన్ని ఇవ్వాలో అలా ఇస్తాడు. మూడుగా ఉండేవాడు, మూడు కాలములుగా ఉండేవాడు, మూడు మూర్తులుగా ఉండేవాడు, మూడు రూపాలని ధరించేవాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే కర్మఫల ప్రదాత అయినప్పుడు విష్ణు స్వరూపంలో కూడా ఇస్తూ ఉంటాడు. అలా ఇవ్వగలిగినటువంటి వాడు కనుక ఆయన వ్యక్తిని పరిపాలిస్తాడు, ధర్మాన్ని బట్టి ఇస్తాడు. చేసిన ధర్మానుష్ఠానాన్ని బట్టి ఉన్నటువంటి భక్తిని బట్టి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇప్పుడు శివభక్తి చేస్తే ఏమిటంటే ఉపయోగం? మేము ఇప్పుడు ఏదో తప్పు చేసేసాం, మా లలాటం మీద రాసేశారు, దాని ఫలితం వచ్చేస్తుంది. ఇప్పుడు మేము శివుడి పట్ల భక్తిగా ఉంటే మాకు కలిసి వచ్చేది ఏమిటనో అనుమానం ఉండొచ్చు. దాని గురించి పరమేశ్వరుడు యొక్క ఉమామహేశ్వర స్తవంలో మాట చెప్పారు, నమశివాభ్యాం అశుభాపహాభ్యాం. ఆయనే అనుగ్రహించాలనుకున్న నాడు నువ్వు ఇలా ఎందుకు అనుగ్రహిస్తున్నావు అని అడ్డుపడగలిగిన వాడు లేడు. ఆయన సర్వజగన్నియామకుడు పరమేశ్వరుడు. అందుకే ఇప్పుడు పరమభక్తితో ఉంటున్నాడు కాబట్టి అతనికి ఇంత పెద్ద శిక్ష అనుకున్నాడు కాబట్టి గతంలో చేసినటువంటి కర్మ ఫలితాన్ని ఇచ్చేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు జోక్యం చేసుకుని దాన్ని అతి తక్కువకి తగ్గించేస్తాడు. పాము కరవవలసిన వాడిని చీమ కరిచేటట్టుగా చేసి అనుగ్రహించగలడు. అలా అనుగ్రహించేటట్టు చేసి గత జన్మ కర్మ తీసివేయగలడు. అది ఆయన యొక్క అనుగ్రహం. అందుకే మహానుభావుని నమశివాభ్యాం అశుభాపహాభ్యాం అని భక్తులను రక్షణ చేసేటటువంటి ఆయన యొక్క విధానాన్ని ప్రస్తుతి చేసింది. కాబట్టి వ్యక్తిని రక్షించగలడు. సమస్త లోకములకు ఆయనే తండ్రి. బిడ్డల్ని చేసి లోకములన్నీ కలిపి తప్పు చేస్తున్నప్పుడు దిద్దేవాడు పరమేశ్వరుడు. అందుకే సమస్త లోకాలు కలిసి ఎప్పుడైనా తప్పు చేస్తే జోక్యం చేసుకునేది పార్వతీ పరమేశ్వరుడే చేసుకుంటారు. యజుర్వేదంలో రుద్రాధ్యాయం ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. శివా రుద్రస్య భేషజీ, శివా లోకస్య భేషజీ అని, ఆమె విశ్వస్య భేషజీ అంటూ ఆ తల్లి శివ శివ, వాళ్ళిద్దరు పేర్లు కూడా విడివిడి ఉండరు. శివ శివ, రుద్ర రుద్రాణి, భైరవ భైరవి, హంస హంసిని కలిసి ఉంటుంది ఆ తత్వం. శివశిత్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అన్నట్టు. అయినప్పుడు ఆ శివ లోకములన్నీ తప్పు చేస్తున్నాయి అనుకోండి, అమ్మవారు రెచ్చగొడుతుంది శివుణ్ణి. శివుడు ప్రశాంతంగా ఉంటాడు. లోకాలలో తల్లిదండ్రుల వ్యవస్థ అంతా కూడా పార్వతీ పరమేశ్వరులే పోలి ఉంటుంది.
ఒకనాడు దక్షుడు నిరీశ్వరయాగం చేశాడు. దక్షుడి మీద ప్రేమో దక్షుడిచ్చే సంభావనల కోసమో అందరూ వెళ్ళారు. అందరూ వెడితే లోకం తప్పు చేస్తోంది. పరమశివుడు జోక్యం చేసుకోడు, పిల్లలు ఆడుకొని అన్నాడు. ఆవిడ ఇదే అలవాటైతే రేపొద్దున్న తండ్రిని ధిక్కరించడం అలవాటైతే పరమశివుడు జోక్యం చేసుకునేటట్టు చెయ్యాలనుకుంది. శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి, అంతేగాని మహాయిల్లాగా తల్లి నమ్మితి నామనంబున సనాతనులైన ఉమా మహేశులం మేటు భజింతు కదమ్మ దయాంబురాశివి కదమ్మ హరిం పతిచేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి ఎన్నడికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని పోతన గారి చేత స్తోత్రం చేయబడ్డ తల్లి శంకరుడు వద్దంటే పేరంటాలకు వెళ్ళే బేల కాదు ఆవిడ. లోకాన్ని దిద్దాలి, బిడ్డల్ని దిద్దాలి. అందుకు వెళ్ళింది. వెళితే దక్షుడు అవమానించాడు. శరీరాన్ని వెంటనే విడిచిపెట్టింది. ఈ వార్త తెలిసింది పరమశివుడికి. అప్పటి వరకు శివుడిగా ఉన్నవాడు ఒక్కసారి రుద్రుడయ్యాడు. ఒక జట తీసి కొట్టాడంతే కైలాస పర్వతం మీద ఉన్న రాతికి. అందులో నుంచి పుట్టింది భయంకరమైనటువంటి స్వరూపం ఒకటి. అభ్రంలిహాద భ్రవిభ్రమ ప్రభ్రమ కృందీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికాజ్వాల జజ్వల్యమాన కేశముల నిరయ జండ దిగ్వేదండ శుండావదోర్దండ సహస్రద్యుతిహీతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతిగురు నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాల దంష్టరుడిలుంగ ఘనకపావాస్తి మలికలు దనర సకలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు. భయంకరమైనటువంటి స్వరూపం వీరభద్రుడు పుట్టి దక్షయజ్ఞ ధ్వంసం చేస్తే మళ్ళీ దేవతలందరూ వెళ్ళి శంకరుడి కాళ్ళ మీద పడ్డారు. మహాప్రభో మీరు తప్ప మాకెవరు దిక్కు రక్షించండి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పనులు చేయకండి అన్నాడు. తప్పు చేసిన సభకి సాక్షాత్తు సూర్యనారాయణమూర్తే వెళ్ళినా పళ్ళు పీకించేసి పాయస నైవేద్యం ఒకటే మిగల్చాడు. తప్పు చేస్తే శిక్షించకపోతే పిల్లలు పాడైపోతారు. లోకం తప్పు చేసింది, అమ్మవారు జోక్యం చేసుకునేటట్టు చేసింది. తండ్రిని జోక్యం చేసుకున్నాడు. నిరీశ్వరయాగం పోయింది. దక్ష ప్రజాపతి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. అప్పటి నుంచి మళ్ళీ శివుడి గౌరవం ఏమిటో లోకం తెలుసుకుని బ్రతకడం మొదలుపెట్టింది. శివుడి గౌరవం ఏమిటో తెలుసుకుంటే శివుడికి కాదు గొప్ప, లోకానికి రక్ష. నాన్నగారిని గౌరవించడం చేత కాకపోతే నాన్నగారికి కాదు తక్కువ, పాడైపోయేది కొడుకు. అలా తండ్రి గౌరవాన్ని నిలబడేటట్టు చేసింది తల్లి. కాబట్టి ఆయన లోకములన్నీ తప్పు చేస్తే దిద్దుతాడు. లోకములన్నీ ఆయన బిడ్డలు. ఆ బిడ్డల కాపదొస్తే ఆయనే జోక్యం చేసుకుంటాడు, జోక్యం చేసుకుని కాపాడతాడు. అందుకే వాడు లోకానికి తల్లిదండ్రులు. ఒకనాడు హాలాహల భక్షణం చేయవలసి వచ్చింది. ఉన్న పదవులు చాలక ఏదో అమృతం తాగి శాశ్వతమైన సుఖాలను అనుభవించాలని వెళ్ళి పాలసముద్రాన్ని చిలికారు. బ్రహ్మాండమైన హాలాహలం పుట్టి తరువుకొస్తూ ఉంటే అప్పటిదాకా వచ్చినవన్నీ పంచుకున్న వాళ్ళందరూ పరిగెత్తారు. ఎవరి దగ్గరికి పరిగెడతారు? ఇంతమంది పరిగెత్తారు. చని కైలాసముజొచ్చి శంకరుడి వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లట్టుపడ్డ తల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయం వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యుల్కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. అది పద్యం. ఆత్మరక్షణ కళా సంరంభుడు ఆయన. పిల్లలొచ్చి ఎలుగెత్తి పిలిస్తే తట్టుకోలేడు. గబగబా పరిగెత్తుకొచ్చాడు. ఏమిరా ఏమైంది అన్నాడు. ఏం చెప్పమంటావు మహానుభావ, అమృతోత్పాదనం కోసం అన్నదిగో పాలసముద్రాన్ని చిలికాం, హాలాహలం వచ్చింది, పరిగెత్తుకుంటూ నీ మ్రోలకొచ్చాం, రక్షించమన్నారు. దాని జోలికెళ్ళిన వాడు కాదు, అది దేని నుంచి వెడితే అదంతా ఆవిరైపోయి సముద్రాలు ఎక్కిపోయి. ఎవడైనా లోకం కోసం అటువంటి విషం తాగుతానంటే ఎవరైనా ఒప్పుకుంటారేమో, భార్య ఒప్పుకోదు. ఆయన ఎంతటి దయామయుడంటే వెళ్ళి భార్యకి తాను నచ్చ చెప్పుకున్నాడు. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటుట ఆర్తో ఆపద గింటించుట దానబలము దానం కీర్తి మరుగాక్షి. ఓ పార్వతి, బిడ్డలు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులను మనం ఉండగా పిల్లలు అలా ఏడుస్తుంటే మనం ఉండి ప్రయోజనం ఏమిటి? అందుకని నేను ఈ హలాహలం పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను, పుచ్చేసుకుంటాను అని ఆవిడ ఇంకా ఒప్పుకోదేమోనని హరిమతియానందించిన హరినచ్చు జగంబులెల్లయానందించు హరియును జగములు మెచ్చగా గరళము వారించుటొప్పు కమలదలక్షి. పుట్టింటి వైపు నుంచి నడుక్కొచ్చాడు. నారాయణ నారాయణీ కదూ, మీ అన్నయ్య శ్రీ మహావిష్ణువు బాధపడుతున్నాడు, లోకాలకు రక్షకుడు. ఆ లోకాలన్నీ హాలాహలం చేత దగ్ధమవుతున్నాయి. ఆయన సంతోషిస్తాడు, పుచ్చేసుకుంటా హలాహలాన్ని. నాకేమైనా అవుతుంది అనుకుంటున్నావా? బెంగెట్టుకోకు. భక్షింతు హాలాహలమును శిక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికటాబ్జముఖి. ఏం బెంగపెట్టుకోకు పార్వతి, చిన్న ద్రాక్ష పండు చప్పరించినట్లు చప్పరించేస్తా, పుచ్చేసుకోనా అన్నాడు. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంది ఆవిడ.
అడిగిపోయాడు సుఖబ్రహ్మ. భాగవతం వింటున్నాడు. ఎంత పార్వతీదేవి అయితే మాత్రం ఎలా తాగేయమందండి, భర్త కదా. ఆద్య కుటుంబిని, మొదటి కుటుంబం లోకంలో, అమ్మలగన్నయమ్మ, పెద్దింటమ్మ, పేరంటాలమ్మ, ఆ అమ్మ పసుపు కుంకాలకి భంగం రాదు, ఎలా తాగమంది పరమేశ్వరుణ్ణి హాలాహలం అంటే. వెంటనే సుఖబ్రహ్మ అన్నారు పరీక్షిత్తుతో, రింగిడివాడు విభుండని రింగిడిదియు గరళమనియు మేలని ప్రజకొన్ రింగమనే సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో. లోకాలలో ఉన్న వాళ్ళందరి మంగళసూత్రాలు కాపాడేటటువంటి సర్వమంగళాస్వరూపమైన పార్వతీదేవి మెడలో కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కందరాయి ఉండగా, సర్వమంగళాదేవి మెడలో మంగళసూత్రం పరమశివుడు కట్టి ఉండగా ఆయనకి భంగపాటు కలుగుతుందా తాగేమందయా? అందుకే అది అమ్మవారి గొప్పతనం. మహానుభావుడు ఏరా ఆ రోజున దక్షయజ్ఞం మీరందరూ చేశారు కదా, ఇప్పుడేమో నేను కావాల్సి వచ్చానా అనలేదు. గబగబా తాను హాలాహలం వెంట పరిగెత్తాడు. ఇప్పటి వరకు అందరికీ ఎదురొచ్చిన హాలాహలం శంకరుణ్ణి చూసి వెనక్కి తిరిగిపోయి పోతే ఈయన దాని వెంటబడ్డాడు. గబగబా వెళ్ళి ఎక్కడికి పోతావే అని చెప్పి చేత్తో పట్టుకుని, అరిచేత్తో పట్టుకుని ఇలా ముద్ద చేసుకుని నోట్లో పెట్టుకుని గుడుక్కుని మింగేశాడు. ఆయన ఎంతటి మహానుభావుడు అంటే, అది ముద్ద చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మింగినప్పుడు కానీ కనీసం ఆయన ఒంటి మీద పొక్కు పుట్టలేదు, వేడెక్కలేదు, ఆఖరికి చెమట పట్టలేదు, పైన ఉన్న చల్లని చంద్రుడు కందిపోలేదు, మెడలో ఉన్న పాములు వేడి చూసి భయపడి జారి కింద పడిపోలేదు. ఆయనని ఆశ్రయించి ఉండగా ఎవరికి ఏ ఆపద ఉండదు. సర్వులకు రక్ష ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు పరమశివుడు అంటే. కాబట్టి ఆనాడు హాలాహల భక్షణం చేసి లోకాలని రక్షించాడనే సామాన్యమైన భక్షణం కాదు. అది మింగేస్తే కడుపులో కెడితే కొన్ని లోకాలు పోతాయి, పై కొదిలేస్తే కొన్ని లోకాలు పోతాయి. అటు కాదు ఇటు కాదు, కంఠంలో పెట్టుకుని తెల్లని కంఠం నల్లటి కంఠంగా మాడితే గరళకంఠుడు, శ్రీకంఠుడు అని పేరు తెచ్చుకుని నీలకంఠుడు అయ్యాడు మహానుభావుడు. అందులో కంఠం మీద వచ్చింది. అయినా సరే లోకాలు రక్షించాననడానికి ఇది గుర్తు అన్నాడు. అంతటి మహానుభావుడు ఆయన. లోకములనన్నిటినీ కలిపి శిక్షించగలడు, లోకములనన్నిటినీ కలిపి రక్షించగలడు. ఇంతటి సమర్థుడైన పరమేశ్వరుడు ఆయన గురించి చెప్పడం, ఆయన గురించి తెలుసుకోవడం ఎవరికీ సాధ్యమే కాదు. ఎందుచేత అంటే ఒక్క మాట అంటే మీకు అర్థమైపోతుంది. అసలు ఈ సమస్త శాస్త్రములు, సమస్త వాంగ్మయమంతా పరమశివుని కాళ్ళకి చేతులకి ఉన్న ఆభరణాలన్నారు. ఎందుచేత అంటే ఒకానొకనాడు పరమశివుడు చేతిలో పట్టుకున్నటువంటి ఢమరుకాన్ని మోగిస్తే వచ్చినటువంటి 14 మహేశ్వర సూత్రముల నుంచి పాణిని వ్యాకరణాన్ని రచిస్తే, పరమశివుని యొక్క ఆనంద తాండవాన్ని చూడడం కోసం చిదంబరం వచ్చి పరమశివుడి యొక్క తాండవం చూసి మురిసిపోతుంటే ఆదిశేషుడు, మేమందరం తాండవానికి సహకరిస్తాం, ఈ పడగలున్న నీకు కాళ్ళ చేతుల ఏం మోగిస్తావు చూడడం తప్ప అన్నారు. ఏం చేస్తానంటారే, నేను కూడా పరమశివుడికి కాలి అందరైపోతానని ఎగిరి వచ్చి పరమశివుడి పాదానికి చుట్టుకున్నాడు ఆదిశేషుడు. కాలి అందే అయ్యాడు. ఆ కాలి అందే అయినటువంటి ఆదిశేషుడే పతంజలి అయి పాణిని వ్యాకరణానికి మహాభాష్యాన్ని ఇచ్చాడు. మూకశంకరుడు మూక పంచతిలో మహాభాష్య వ్యాఖ్య ప్రకట ఆరోపయతివా అంటూ ఆ మహాభాష్యకర్త అయినటువంటి పతంజలిని స్తోత్రం చేస్తారు. అటువంటి పతంజలి పరమశివుని యొక్క కాలి ఆభరణం అందే. ఆయన వ్యాకరణానికి మహాభాష్యం ఇస్తే చేతి ఢమరుకంలోంచి వ్యాకరణం వచ్చింది. ఆ వ్యాకరణం లేనినాడు వాంగ్మయం లేనే లేదు. ఆ వాంగ్మయం లేనినాడు మీకు నాకు ఈ పద్యము లేదు, ఈ వచనము లేదు, ఈ పుస్తకం లేదు, ఉపన్యాసం లేదు, తెలుసుకునే అవకాశం లేదు, పూజ చేసే అవకాశం అంతకన్నా లేదు. కాబట్టి సమస్త శాస్త్రములకు ఆలవాలని ఎవరంటే పరమశివుడే. అందుకే ఆయనే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో మోజు ఏ మూర్తి మీద అంటే నటరాజస్వామి మూర్తి మీద ఉన్నంత మోజు ఇంకా ఏ మూర్తి మీద ఉండదు. పెద్ద జుత్తున్నటువంటి శంకరుడు యమవత్యప్త దేహాయ దక్షిణామూర్తయే నమః ఇలా అన్నాడు అనుకోండి, ఆ జుత్తంతా ఇలా విసురుకుంటుంది. మళ్ళీ తల ఇలా తిప్పాడు అనుకోండి, ఇటు జుత్తు ఇటు పడే లోపల ఇటు జుత్తు ఇలా విసురుకుంటుంది. ఈ 2 జుత్తులు కింద పడే లోపల తల అలా నవ్వుతూ నిలబడుతుంది. అంత వేగంగా ఊపాడనే ఉగ్రంగా ఉండడు, నవ్వుతూ ఉంటే జుత్తు ఇలా 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 ఉంటుంది. అసలు కింద పడదు, అంత వేగంగా నర్తిస్తాడు. ఆ నర్తించేటప్పుడు యువతల చేతిలో ఢమరకం, యువతల చేతిలో అగ్నిహోత్రం, మధ్యలో నవ్వుతున్న ముఖం. ఈ ఢమరకంలోంచే శబ్దంలోంచి సమస్త సృష్టి, అగ్నిహోత్రంలోకి లయం, ఆ చిరునవ్వుతో ఉన్న ముఖం స్థితి. ఈ సమస్త బ్రహ్మాండములకు సృష్టికర్త బ్రహ్మగా పరమశివుడు, చేతిలో ఢమరకం. ఈ సమస్త ప్రపంచాన్ని నిలబెట్టేవాడు చిరునవ్వు చేత విష్ణు స్వరూపంగా పరమశివుడు. ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసేటటువంటి వాడు పరమశివుడు అగ్నిహోత్రం.
కదిపేటటువంటి వాడు ఆయనే. అందుకే వాళ్ళిద్దరిది నా తాండవ లాస్య స్వరూపం. కైలాసం ఎక్కడ ఉంటుందంటే ఎక్కడో ఉంటుంది అనుకున్నవాడు అమాయకుడు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పినట్టు కైలాసం ప్రతి చోట ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఉపన్యాసం చెప్తున్నప్పుడు ఒక్కొక్క భావన నాలోంచి వస్తున్నప్పుడు దానికి అనుగుణంగా నా చేతులు కదులుతూ ఉంటాయి. నా చేతులు కదులుతాయి, నా ముఖం కదులుతుంది, నా కళ్ళు కదులుతాయి. ఇవన్నీ కదలికలన్నీ తాండవం పరమశివుడు. భావ ప్రకటనలన్నీ లాస్యం. భావ ప్రకటన శరీర కదలిక లేకుండా ఉండదు. మీరు అలా వెళ్ళిపోతుండంటే ఒకడు కోపంగా ఇలా అంటాడు, ఓ నవ్వుతూ ఉంటాడు, ఓ ఏడుస్తూ ఉంటాడు, ఓడు పడుకుని ఉంటాడు. జలపాతానికి భావం ఏముందంటారేమో, జలపాతాన్ని చూసి స్పందించిన మీ మనసే దాని భావన. కాబట్టి ఈ సమస్త ప్రపంచం తాండవ లాస్య స్వరూపం. కాబట్టి అటువంటి జ్ఞానదాత అయినటువంటి పరమేశ్వరుడు ఆయన అనుగ్రహంతో ఎవడైనా ఏదైనా మాట్లాడతాడు. నేను ఇప్పుడు 4 మాటలు మాట్లాడగలిగానంటే ఆ మాటలకి వెనక నీవే మూలము సర్వశాస్త్రములకు అన్నట్లుగా ఆయనే సమస్తానికి ఆధారమైతే ఆయనని తెలుసుకుని ప్రస్తుతి చెయ్యగలిగిన వాడు ఉంటే నేను సంతోషిస్తానంటే ఆయన గురించి తెలుసుకుని చెప్పగలిగిన వాడు ఎవరు? వాణ్ణే నేను కరుణిస్తానంటే ఎలా? అయ్యా నాకేమొచ్చండి అని ఒక మాట అంటే చాలు పొంగిపోతాడు. అందుకు కదు ధూర్జటి శ్రీశైలేచు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధనో మహాకాళేషు పూజింతునో నా శీలం మడువైన మేరుగడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. నేనేమీ చేయలేదు, శ్రీశైలం వెళ్ళలేదు, కాశీ వెళ్ళలేదు, కేదారం వెళ్ళలేదు, ఏమీ వెళ్ళలేదని ఒప్పుకుంటున్నాను. చాలు, వీడు ఒప్పుకున్నాడు రా అని నువ్వు నెత్తి మీద పెట్టుకుంటే కాదన్నవాడు ఉన్నాడా? శివుడి గొప్పతనాల్లో అదొకటి. లోకంలో తప్పు చేసిన వాళ్ళకి ఆశ్రయం ఇస్తే ఇంట్లో పెడతారు జాగ్రత్తగా. బాగా తప్పులు చేసిన వాడికి ఆశ్రయం ఇస్తే నిర్భయంగా నెత్తి మీద ఎట్టుకుంటాడు. నన్ను ఆశ్రయించాడు, పెట్టుకున్నాడు, రక్షించాడు. చంద్రుడి కన్నా తప్పు చేసిన వాడు లోకంలో మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషంబు నిషేచనం పురనిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మంసశేషకబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరో వనచరో భక్త్యావతంసాయకే. ఎక్కడో అరణ్యంలో జంతువులన్నీ మలమూత్రములు విసర్జించిన చోట తిరిగి తిరిగి వచ్చినటువంటి తిన్నడు తన కాలి చెప్పు తీసి ఇదే కూర్చా అని శివలింగం మీద నిర్మాల్యాన్ని తీసేశాడు. ఆయన స్థాయి అంతే. కానీ కడుపులో ఉన్న భక్తిని చూశాడు శంకరుడు, అంగీకరించాడు. నోటిలోని నీళ్లు తెచ్చి శివలింగం మీద ఉమిశాడు అభిషేకాన్ని. అపచారాన్ని చూడలేదు, ఆయన స్థాయిని చూశాడు. ఎవరి స్థాయిలో ఎంత భక్తి. తిన్నడు చేశాడని నేను చేస్తే అపరాధం. తిన్నడి స్థాయి అంతే. కానీ ఆయన మనసు చూశాడు, అభిషేకంగా స్వీకరించాడు. ఎంగిలి మాంసం ముక్క పెట్టాడు, ఆయన ఆర్తి చూశాడు, తినేశాడు. దూర్చటి గుండెలు బాధేసుకున్నాడు. ఇంత కారుణ్యమా అని అడగలేక పరమేశ్వరుణ్ణి పట్టుకుని నిలదీశాడు. చొక్కా పట్టుకుని, ఉత్తరీయం పట్టుకుని, నీకున్మాంసము వాంఛయేని కరువా నీ చేత లేరుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటింప చేతి పునుకన్ భక్షింపక బొయ్యి చేచే కొంటింకిలి మాంసమిట్లు తగున శ్రీకాళహస్తీశ్వర. అలా దూర్చిటి తిన్నడిని అనుగ్రహించిన స్థితి చూసి అన్నాడు, నీకున్ మాంసము వాంఛయేని కరువా. శివ, నీకు మాంసం తినాలంటే కరువా? ఏమిటయా ఎంగిలి మాంసం తిన్నావు తిన్నడి దగ్గర? నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలా? ధవళౌషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుభాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయకమల మధ్యే సంతతం చింతయామి. నీకు ఓ చేతిలో లేడుందా, ఓ చేతిలో గండ్రగొడ్డలుందా? నీకంత మాంసం తినాలుంటే ఈ గొడ్డలు పెట్టి ఈ జింకని కొట్టి ఇంత మాంసం ముక్క తీసుకుని చేతిలో బ్రహ్మకపాలంలో పడేసుకుని ఇక్కడే నెత్తి మీద ఉన్న ఆకాశగంగా కొంచెం నీళ్లు పోసుకుని 3వ కన్ను అగ్నిహోత్రం మీద ఉడకేసుకుని నోట్లో పడేసుకోక ఇంగిలి మాంసం తింటావా? పోయి చేతిలో ఇన్ని నీ దగ్గరే ఉన్నాయి కదా, లేచి వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు, ఎంగిలి మాంసం ఎందుకు తిన్నావు? నీకు మాంసము అంచయేని కరువా నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటింప చేతి పునుకన్ భక్షింపక ఆ బొయ్యి చేకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. అందుకు అసుతోషుడయ్యాడు. అది పరవశం, భక్తికి కట్టుబడిపోతాడు. గుండెలో భక్తి ఉండాలి కానీ బంధీకృతుడైపోతాడు. అంతటి అసుతోషుడు. అందుకే ఈ దేశం కొన్ని కోట్ల సంవత్సరాలుగా శివభక్తికి ఆలవాలం. శంకరాచార్యులు వారు ప్రపంచ సారతంత్రంలో పుస్తకం రాశారు. అందులో పంచాయతన పూజని ఆయన నిర్ధారించారు. పంచాయతన పూజలో మధ్యలో పరమశివుడు ఉంటాడు ప్రధానమూర్తిగా, చుట్టూ సూర్యుడు, గణపతి, అంబిక, విష్ణువు ఉంటారు. అలా ఎందుకు పెట్టారు అంటే దానిలో ఒక రహస్యం ఉంది. అసలు ఈ దేశంలో అనాది కాలంగా శివ పూజకి ఈ దేశం ఆలవాలము అనడానికి తార్కాణం ఏమిటో తెలుసా? ప్రపంచానికంతటికీ పూజ గది భారతదేశం.
హోమాదులు యజ్ఞయాగాదులు జరిగితే ఇక్కడే జరగాలి. నా ఇల్లే కదా అని పూజ తీసుకెళ్లి మరుగుదొడ్లో చేయగా పూజ గదిలో చెయ్యాలి. యజ్ఞయాగాది క్రతువులకు యోగ్యమైన భూమి ఇది ఒక్కటే బ్రహ్మగారంతటి వాడు నిర్ణయం చేశాడు. కాబట్టి అటువంటి పూజ గదిలో మళ్ళీ పూజలో ప్రధాన స్థానం ఎవరిది? పరమేశ్వరుడి. చుట్టూ సూర్యుడు, విష్ణువు, అంబిక మొదలైనటువంటి వాళ్ళు, విఘ్నేశ్వరుడు నలుగురు ఉంటారు. ఇది కొత్తగా శంకరులు పెట్టిన పూజా విధానం కాదు. మీరు జాగ్రత్తగా చూడండి. నర్మదా నదిలో బాణలింగం దొరుకుతుంది. నర్మదా నది భారతదేశానికి మధ్యలో ఉంటుంది. మధ్యలో ఉన్న నర్మదలో దొరికేది బాణలింగం. అంటే తనంత తానుగా భారతదేశం పూజా మందిరం మధ్యలో ఉన్నవాడు పరమశివుడు. అంటే ప్రధానమైన దేవతాస్వరూపంగా పూజలు అందుకున్నాడు. శోణభద్ర యందు గణపతి యొక్క సాలగ్రామం. అలాగే దక్షిణ దేశంలో ఉండేటటువంటి శ్రీకాళహస్తి దగ్గర ప్రవహిస్తున్నటువంటి నది సువర్ణముఖరిలో అమ్మవారికి సంబంధించిన అంబికాసాల గ్రామం. అలాగే వల్లం అనేటటువంటి చోట సూర్యసాల గ్రామం. గండకీ నదిలో విష్ణుసాల గ్రామం. భారతదేశం మధ్యలో నర్మద మీద శంకరులు అష్టకమే చేశారు. అటువంటి పంచాయతన పూజా విధానంలో అనేక వేల సంవత్సరములుగా ప్రధానమూర్తిగా పూజలు అందుకుంటున్నది పరమశివుడే అనడానికి తార్కాణమే నర్మదా నది బాణలింగం దొరకడం. అటువంటి పరమశివుని యొక్క విశేషం గురించి ఉపన్యాసం చెప్పడం అంటే సామాన్యమైన విషయమేం కాదు. కానీ అన్నిటికన్నా శివుడికి ఇష్టమైంది ఏమిటంటే చేతకాని వాడు మాట్లాడిన మాటలే ఇష్టమైనవి. మహాపండితుడైనటువంటి తాతగారికి పెద్ద కొడుకు వచ్చి సంస్కృతంలో మాట్లాడుతుంటే పొంగిపోడు. వచ్చిరాని మాటలు మాట్లాడేటటువంటి మనవడు వచ్చి మాట్లాడుతుంటే ఆ మనవడిని చూసి మురిసిపోయి ముద్దు పెట్టుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని మాట దిద్దుతాడు. ఆ మాటలు విని పొంగిపోతాడు. అలా శైవ మహాసభలు జరుగుతున్నాయి రా, వచ్చిన వాళ్ళ మాటలు కాదు, వచ్చిరాని నీ మాటలు నాకిష్టమని నన్ను పిలిచాడు. కాబట్టి అది ఆయన అసుతోషుడడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమిటి?